హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తన 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్కు చేరుకున్నారు. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య లోతైన దౌత్య, సాంస్కృతిక, రాజకీయ, భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన పర్యటన జరుగుతోంది. ఈ సమయంలో ప్రిన్స్ ఫైసల్ భారత్ సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి రాజకీయ, భద్రతా, సామాజిక, సాంస్కృతిక కమిటీ 2వ సమావేశానికి సహాధ్యక్షుడిగా ఉంటారు. ఆయన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ను కూడా కలుస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రిన్స్ ఫైసల్కు స్వాగతం పలికారు. ఆయన పర్యటన 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రాశారు. బహుముఖ సహకారాన్ని విస్తరించుకోవడానికి ఇరు దేశాలకు ఈ పర్యటన పెద్ద అవకాశంగా నిలుస్తోందని జైస్వాల్ అన్నారు. 2 దేశాల మధ్య రాజకీయ, భద్రతా, సామాజిక సంబంధాలకు సంబంధించి ఎస్పీసీ కమిటీ సమావేశం ముఖ్యమైనది. ఇక్కడ విస్తృతమైన అంశాలు చర్చించబడతాయి. ఈ పర్యటనలో ప్రిన్స్ ఫైసల్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ హౌస్లో ఇరువురు నేతల సమావేశం జరగనుందని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ద్వైపాక్షిక సంభాషణ సందర్భంగా ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటి రంగాలలో భారత్ సౌదీ సంబంధాలలో సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతాయి. సౌదీ అరేబియా భారతదేశానికి ప్రధాన ఇంధన సరఫరాదారు. ఈ రంగంలో సహకారాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు అక్కడి సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది 2 దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తోంది. ఈ సందర్శన ఎన్ఆర్ఐలకు మెరుగైన సౌకర్యాలు, సహకారాన్ని, అవకాశాలను తెరుస్తూ ఉంది. ఇది కాకుండా సౌదీ అరేబియాలో పనిచేసే భారతీయులకు ఉపాధి, జీవనశైలికి సంబంధించిన అంశాలను కూడా చర్చించవచ్చు. తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయి. ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ భారత పర్యటనకు 2 దేశాల దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. ఇది ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై భారత్ సౌదీ సహకారాన్ని బలోపేతం చేస్తోంది. ఈ పర్యటన తర్వాత 2 దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతికత వంటి రంగాలలో సహకారం మరింత ఊపందుకోవచ్చని, దీని కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త కోణాలను పొందుతాయని భావిస్తున్నారు. మరోవైపు సౌదీ అరేబియా తాజాగా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అమెరికాకు షాక్ ఇస్తూ 50 ఏళ్ల పెట్రో డాలర్ ఒప్పందానికి గుడ్ బై చెప్పింది. ఇదే సమయంలో చమురు అమ్మకాలపై చైనాతో చర్చలు జరుపుతోంది. చైనీస్ చమురు విక్రయాల కోసం డాలర్లకు బదులుగా యువాన్ను అంగీకరించడం ప్రపంచ ఆయిల్ మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్య డైనమిక్స్లో గణనీయమైన మార్పును సూచిస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.